మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత కలిసిన తోడల్లుళ్ళు ఇక ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, వచ్చు. ఈ రోజు అయితే విశాఖకు వేదికగా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్య కూడా ఒక సరదా సన్నివేశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలంగా వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఏకంగా చంద్రబాబు నాయుడు సొంతం చేసుకోవడం, చంద్రబాబు నాయుడు దాంట్లో సీఎంగా ఎదిగిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా ఎన్టీ రామారావుకి, అదేవిధంగా తన కుటుంబానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా దూరంగా గ్యాప్ మెయింటైన్ చేసుకువచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఎన్టీ రామారావు తనయురాలుగా ఉన్నప్పుడు కూడా ఆవిడ కూడా దూరంగానే ఉంటూ వివిధ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజెంట్ ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీల్లో ఆవిడైతే వ్యవహారాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కూడా టీడీపీ పార్టీకి దగ్గరగా రావటం అయితే చేయలేదు. అదే నెపంలో చూసుకున్నట్టు గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. మొత్తం చంద్రబాబుకి అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా ఈ రోజు గీతం యూనివర్సిటీలో ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్ర అని చెప్పి పుస్తకాన్ని ఆవిష్కరించారో, ఈ పుస్తక ఆవిష్కరణ కోసం నిర్మలా సీతారామన్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. అయితే మొత్తం ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే వేదికపై ఆలింగనం చేసుకుని వీళ్ళిద్దరు కూడా సరదా సన్నివేశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక విధంగా చూసుకునేటప్పటికీ ఏపీ రాజకీయాల్లో మరో కోణం రాబోతుంది అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గాని, చంద్రబాబు నాయుడు గాని ఇప్పటి వరకు కలిసిన సందర్భం ఎక్కడ కూడా కనిపించలేదు. ఒకవేళ కలిసినా సరే ఎడమకం పొడమకంగా ఉంటూ ఇద్దరు కూడా ఆ విధంగా వ్యవహరించేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకున్నట్టు పుస్తకావిష్కరణకు చీఫ్ గెస్ట్ గా రావడం, అదే విధంగా ఒకే వేదికను పంచుకోవడం, వేదిక మీద పంచుకున్న తర్వాత కూడా ఇద్దరు తోడళ్ళు కూడా ఒక సరదా సన్నివేశం అయితే రావడం జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఒక విషయాన్ని అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే చంద్రబాబుకి తనకి మధ్య వైరం అయితే ఉంది, కానీ ఆ వైరం రోజులు తరబడే కొలది, రోజులకు మారే కొలది కూడా ఎప్పుడు కూడా ఒకే రాజు ఉండవు కనుక, ఉన్న కోపాలు తాపాలు ఒకేలా ఉండవు కనుక తప్పకుండా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కలిసి పనిచేస్తాం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కృషి చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే మొత్తం రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే ఏపీ రాష్ట్ర ప్రజలు కానీ ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పటి వరకు అటువంటి కామెంట్స్ చేయలేదు కనుక తాజాగా ఈ రోజు విశాఖ వేదికగా చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించినంత వరకు ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ రాష్ట్ర సీఎం గా చంద్రబాబు నాయుడు ఉన్నారు కనుక ఇప్పుడు కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా టీడీపీ పార్టీకి కానీ లేకపోతే అటువైపుగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి కానీ దగ్గరగా వెళ్ళినట్లయితే మాత్రం మళ్ళీ చంద్రబాబుతో పాటు అటు బాలకృష్ణ, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర మొత్తం ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే స్ట్రాంగ్ గా నడుస్తుంది అనుకున్నారో అదే స్థాయిలో కూడా మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఒకే తాటిపైకి వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు వరకు కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుని ఎటువంటి పార్టీలకు కానీ లేకపోతే ఎటువంటి దీంట్లో కూడా పిలిచిన సందర్భం అయితే లేదు. కేవలం వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పార్టీలైనా సరే కేవలం పురంధేశ్వర్ గారు వెళ్ళటం రావటం జరుగుతుంది తప్పితే ఏ విషయంలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే ఇప్పటి వరకు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఈ ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరణలో భాగంగానే ఈ రోజైతే గీతం కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ సభకు అయితే ముఖ్యమంత్రిని పిలవడం జరిగింది. దాంతో పాటు ఆ ముఖ్యమంత్రి పిలిచిన తర్వాత కూడా ఏదైతే తాజాగా ఆ స్టేజ్ పైన జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఈ సంభాషణ కూడా ఒక్కొక్కరిని కూడా ఆశ్చర్యతులను చేస్తుంది. మొత్తం అందరూ కూడా అక్కడ సంభాషణ చూసి చాలా మంది కూడా ఆనందపడిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఏదైనా సరే ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయితే ప్రపంచ చరిత్ర పుస్తకం అయితే చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.